కూర్చోండి. చెప్పండి స్వామి, సరదాగా కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? వద్దులేండి, అలా కాదు, తీసుకుందాం. మీ ఇష్టం. ఇదిగో సార్. 2 కూల్ డ్రింక్స్. ఓకే సార్. చెప్పమ్మా, ఇంకేం కావాలి? ఇంకో ఐస్ క్రీమ్ కావాలి డాడీ. ఇంకేం పని లేకపోతే సరే, మళ్ళీ ఐస్ క్రీమ్ అంటే ఎన్ని తింటావు? తిన్నయి సీత, ఏం కాదు. సరేనమ్మా, ముందు తిను. చూడు సూరి, నువ్వు అటెల్లో నేను ఇటు వెళ్తాను. ఎవరి దృష్టం ఎలా ఉందో, ఎవరి చేతివాటం ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూడు, వెళ్ళు. తినమ్మా, ఇంకోటి కావాలంటే తెప్పిస్తా, తిను. ఎవడరా ఎవడాను? నువ్వు ఆ దొంగ రాస్కెల్, నిన్నేం చేసినా పాపం లేదురా. కష్టపడి పని చేయడం చేతగా సరికదా, అడుక్కోవడం మానేసి ఇప్పుడు ఈ దొంగతనంలోకి దిగావా? నిన్ను పోలీసులకు అప్పు చెప్పాలరా, పోలీసులకు అప్పు చెప్పాలరా. ఆగండి సార్, ఆగండి సార్, కొట్టకండి. మీకు తెలియదు సార్, వీడు పచ్చి దొంగ, నా పర్సు కొట్టేశాడు. వీడిని ఏం చేసినా పాపం లేదు. ఆవేశపడకండి, నా మాట వినండి, ఆగండి. ఏంటి సార్ మీ మాట విని నేను ఆగేది? అయినా వీడిని మీరు వెనకేసుకొచ్చేది? వెనకేసుకొని రావటం కాదు, తప్పు చేశాడు సరే, కానీ మీరు ఇలా గొడ్డును బాదినట్టు బాధటం భావ్యం కాదు. ఏంటి సార్ ఏంటి మీరు మాట్లాడేది? ఆవేశపడకండి. 1 మినిట్. తప్పు కదూ, దొంగతనం చేయొచ్చా? మరి ఎందుకు చేశావు? నీ ఆకలి నేను తీరుస్తాను. నీకేం కావాలంటే అది నేను కొని పెడతాను. ముందు ఆయన పర్సు ఆయనకి ఇచ్చాయి. ముందు వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి, బుద్ధి వస్తుంది. ఎక్కడికి తీసుకువెళ్లాలో నాకు బాగా తెలుసు. మీ పర్సు మీ దగ్గరుంది. ఓకే ఓకే. సారీ చెప్పు. వస్తానండి, మళ్ళీ కలుద్దాం. సరే స్వామి. ఆయన ఎవరండి? దీనజనోద్ధారకుడా? ఆలగావాడి మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు? అవునండి. కూర్చోండి చక్రధర్ గారు, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుంటాం రాజుగారు, మూడంతా ఖరాబ్ అయిపోయింది. కూర్చోండి, తీరిగ్గా మాట్లాడుకుందాం. కూర్చో.
నువ్వెవరు? నా దోస్తు. తోడు దొంగలన్నమాట. నువ్వు కూడా నాతో రా. రా. పదండి. ఆహా, అలాగా. అయితే నీకెవరూ లేరన్నమాట. నువ్వు అనాథవి. అవును స్వామి. నువ్వు కూడా ఇంతే? అవును స్వామి. సరే మరి ఇక్కడ మా ఆశ్రమంలో ఉంటారా? బుద్ధిగా ఉండాలి. ఉంటాం స్వామి. బుద్ధిగా ఉండి చదువుకోవాలి. చదువుకుంటారా? చదువుకుంటాం స్వామి. ఎవ్వరితోనూ గొడవలు పడకూడదు. పెట్టింది తిని చెప్పింది చేయాలి. దైవభక్తి, సేవ ముఖ్యం. మరి వాటిని అలవాటు చేసుకుంటారా? గుడ్. నీ పేరేంటన్నావు? సూరి. సూరి. సూరి అంటే సూర్యుడా? అవును స్వామి. ఆ దేవుడి పేరే జైలుకెళ్ళిన మా అమ్మ అయ్య నాకు పెట్టామన్నారు. సరే, ఇక నుంచి నీ పేరు సూరి కాదు, భాస్కర్. కొత్త జీవితాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నావు కాబట్టి కొత్త పేరు భాస్కర్ అని నీకు పెడుతున్నాను. ఇక ఇక్కడ నిన్నంతా భాస్కర్ అనే పిలుస్తారు. సూర్యుడన్నా భాస్కర్ అన్నా రెండూ ఒకటే. కాకపోతే ఆశ్రమ నియమాలను అనుసరించి నీకు ఈ పేరు పెడుతున్నాను. భాస్కర్ అన్ని విధాలా మంచి పేరు. భాస్కర్. భాస్కర్ కాదు, భాస్కర్. 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 కరెక్ట్. నీ పేరేంటి? సీను. సీను. ఇక ముందు నీ పేరు సీను కాదు, కృష్ణ. కృష్ణనే అంతా పిలుస్తారు. సరే స్వామి. కిట్న చాలా బాగుంది. కిట్నా కాదు, కృష్ణ. కృష్ణ. సరే స్వామి. నా పేరు కృష్ణ. నా పేరు భాస్కర్. ఈ పని అయిందా? అయింది స్వామి. చూడండి స్వామి ఎంత నీట్ గా చేశామో. గొడ్లకు గడ్డి కుర్తి అన్ని పెట్టేశాను స్వామి. గుడ్. వెళ్ళి శుభ్రంగా స్నానం అది చేసి ఆశ్రమం ఆఫీసులో కొత్త డ్రెస్సులు తీసుకొని నీట్గా తయారై ప్రార్థనా మందిరానికి రండి. కేవలం మీ ఇద్దరి కోసమే నేను అక్కడ ఉంటాను. అలాగే అలాగే స్వామి. స్వామి. సామి కాదు, స్వామి. స్వామి. ముందు మీ భాషను మీరు మార్చుకోవాలి. ఇప్పటికిప్పుడు మార్చుకోవటం అంటే కష్టం అనుకోండి. కాకపోతే ప్రయత్నిస్తే అన్నీ అలవాటు అవుతాయి. ప్రయత్నించాలి. గురుర్బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురువిష్ణు గురుదేవో గురుదేవో మహేశ్వరః మహేశ్వరః గురుస్సాక్షాత్ గురుసాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ తస్మై శ్రీ గురువే నమః. గురువే నమః. వెళ్ళి చదువుకోండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, చెప్పిందే చెప్తున్నానని కాదు. ఇక్కడ అల్లరి చేయటం, మిగిలిన మీ తోటి పిల్లలతో గొడవలు పట్టడం ఒప్పుకో. ఎవరికి అప్పజెప్పిన పనులు వాళ్ళు చేస్తూ బుద్ధిగా చదువుకోవాలి. అలా చేసినంతకాలం మీకిక్కడ ఏ లోటు రానివ్వం. చెయ్యని మరుక్షణం మీకిక్కడ స్థానం లేదు, మీరుండరు. అర్థమైందా? వెళ్ళండి, చదువుకోండి.
డాడీ హలో హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ. డాడీకి దండం పెట్టమ్మా. అక్షింతలు వేసి అమ్మాయిని ఆశీర్వదించండి. షూర్. 1000 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. లే, డాడీ పేరు నువ్వు నిలబెట్టాలి. హలో, నమస్తే చక్రధర గారు, నేను రాజును మాట్లాడుతున్నాను. రాజుగారా? చెప్పండి చెప్పండి. అమ్మాయి శారదకి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పండి. తప్పకుండా. ఇంకేంటి? ఇంకేమున్నాయి? అన్నట్టు ఇవాళ మీరు ఆశ్రమానికి వెళుతున్నారా? వెళదామనే అడావుడి. అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. వెళ్ళండి. అయితే నేను స్వామితో ఆల్రెడీ మీరు అక్కడికి వస్తున్నట్టుగా చెప్పాను. తర్వాత మనం అనుకున్న దానికి మంచి స్టూడెంట్ కూడా సజెస్ట్ చేయమన్నాను. థ్యాంక్ యూ. అమ్మాయి పేరు మీదే అంతా చేయించండి, అన్ని విధాలా బాగుంటుంది. సరే, ఉంటాను. మంచిది. రాజుగారు, శారదకి బర్త్డే గ్రీటింగ్ చెప్పమన్నారు. అలాగా, సరే, మేము ఇంకా ఆశ్రమానికి వెళ్ళరామా? వెళ్ళిరండి. అక్కడ పిల్లలకి స్వీట్స్ అవి రెడీ చేసావా? అన్ని కార్లో పెట్టించేశాను. సరే, పదమ్మా. ఎక్కడికి డాడీ? ఎక్కడికంటే పద, చెప్తాను. చూడు, చెట్టు చుట్టూ లోతుగా ఉండేటట్టుగా పాదు తవ్వు. చెట్టు వేళ్ళు తెగిపోకూడదు. పాదులో నీరు పోస్తే నీరు నిల్వ ఉండాలి. చెట్టుకు నీరే కదా ఆధారం. నువ్వు చెట్లకి నేను చెప్పినట్టుగా వెళ్ళు. నమస్తే స్వామి. నమస్తే. చక్రధర్ గారంటే మీరేనా? రండి రండి. మీ అమ్మాయి శారదా? అవునండి, శారదా. స్వామికి నమస్కారం చేయమ్మా. నమస్తే స్వామి. నమస్తే నమస్తే. ఇందాకే అమ్మాయితో పాటు మీరు ఇక్కడికి వస్తున్నట్టు రాజుగారు ఫోన్ చేసి చెప్పారు. నాకు ఫోన్ చేశారండి. అలాగా, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రామ్మా, రండి. రామ్మా, కూర్చోండి. పిల్లలకి స్వీట్స్. ఏమ్మా, నీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అందరి నోళ్ళు తీపి చేయాలని తీసుకొచ్చావా? అప్పారావు, అప్పారావు. చెప్పండి స్వామి. ఈ స్వీట్స్ తీసుకెళ్లి పిల్లలకి ఇవ్వు. సరే స్వామి. చెప్పండి.
రాజుగారు మీకు చెప్పే ఉంటారు. మా శారద పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్న ఓ తెలివైన విద్యార్థికి చదువు చెప్పించాలనుకుంటున్నాను. అంటే ఆ విద్యార్థి జీవితాన్ని నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు. ఇక్కడ కుర్రోడు స్టడీస్కి అయ్యే ఖర్చుతో పాటు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా నేనే భరిస్తాను. మంచి కుర్రోడు కావాలి. ఎవరన్నా ఉంటే సజెస్ట్ చేయండి. తప్పకుండా. ఈ అనాథాశ్రమాలు, వాటి నిర్వాహకులు, వీటి మీద నిజం చెప్తున్నాను, నాకు పెద్దగా నమ్మకం లేదు. కాకపోతే రాజుగారు పదే పదే చెప్పి ఒప్పించారు. దాంతో సరేలేని ఒక కుర్రాన్ని చదివించాలనుకుంటున్నాను. సంవత్సరానికి ఓ 10,000 25,000 కట్టి ఓ కుర్రోడిని చదివించడం నాకేం పెద్ద పని కాదు. కాకపోతే వాడు ఎంతవరకు దీన్ని ఫ్యూచర్లో సద్వినియోగపరుచుకుంటాడనేదే పెద్ద సమస్య. అది ఎవరూ చెప్పలేం చక్రధర్ గారు. ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలం. పైగా ఇక్కడి పిల్లలకి ఇంటర్మీడియట్ వరకే ఇక్కడ స్థానం. ఆ తర్వాత ఆశ్రమంలో వాళ్ళు ఉండటానికి వీల్లేదు అంటే ఆశ్రమ నియమావళి అలా రూపొందించారు. 17 ఏళ్లకి మెంటల్గా, ఫిజికల్గా పిల్లలు బాగానే ఎదుగుతారు. అప్పటికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగే ధైర్యం, స్థైర్యం వాళ్ళకొస్తుంది. అటువంటప్పుడు ఆశ్రమం వాళ్ళని అక్కును చేర్చుకునే అవసరం ఉండదు, లేదు కూడా. దాంతో వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తాం. పంపించిన తర్వాత వాళ్ళు ఏమవుతారన్నది ఎవరూ ఏం చెప్పలేం. కాకపోతే ఇక్కడ క్రమశిక్షణ పెంపకంతో ఫ్యూచర్లో బాగుపడతారని ఆశిస్తాం. బాగుపడ్డవాళ్లే మా ఎరికలో చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు ఓకే, మంచి స్టూడెంట్ని చూపించండి. అమ్మాయి శారద పేరు మీద ఆ కుర్రాన్ని చదివిద్దాం. సరే. అప్పారావు స్వామి చెప్పండి స్వామి. వెళ్ళి భాస్కర్ని తీసుకు. అలాగే స్వామి. భాస్కర్ అని చాలా మంచి కుర్రాడు, వినయం విధేయత ఉన్నవాడు, బాగా చదువుకుంటున్నాడు కూడా. సర్లేండి, 10,000 కదా కట్టాల్సింది. అవును. సరే. పట్టుకోమ్మా. ఇప్పుడు ఒక కుర్రోడు వస్తాడు, ఆ కుర్రోడికి చెక్ ఇచ్చేయమ్మా. సరే డాడీ. ఏంటి స్వామి ఇది? వీణ్ణ ఈ దొంగన నేను చదివించాయి. నో, నాకు ఇష్టం లేదు.